నెల 25వ తారీఖు ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంబంధించినటువంటి మ్యాచ్ ఉంది. ఈ ఐపీఎల్ మ్యాచ్కు సంబంధించిన టికెట్లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయని, అనేక టికెట్లు కూడా బ్లాక్ దందాకు తెరలేపిందని, ఈ బ్లాక్ దందాన్ని అరికట్టాలని చెప్పి క్రీడాభిమానులందరికీ కూడా, క్రీడా ప్రేక్షకులకు, వీక్షకులందరికీ కూడా టికెట్లను పారదర్శకంగా పంపిణీ చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఇప్పటికే అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి, అదేవిధంగా సన్ రైజర్స్ ఫ్రాంచైజ్ సంబంధించిన యాజమాన్యాన్ని కూడా అనేక దఫాలుగా పోరాటాల ద్వారా, అనేక లేఖల ద్వారా కూడా వారికి మేము అనేక సందర్భాల్లో చేరవేయడం జరిగింది ధర్నారూపకంగా. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. ఈ స్పందనకు వ్యతిరేకంగా మరి ఈరోజు హెచ్సిఏ అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ చేస్తున్నటువంటి వికృత వ్యాపార క్రీడలో, వికృత క్రీడా వ్యాపారంలో ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ మేము తక్షణమే ఈ హెచ్సిఏలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద, అదేవిధంగా సన్ రైజర్స్ యాజమాన్యం అయితే టికెట్లను అధిక ధరలకు అమ్ముతూ, అదేవిధంగా పారదర్శకంగా అమ్మకుండా, విక్రయాలు చేయకుండా క్రీడాభిమానులను ఇబ్బందులకు గురి చేస్తుందో, అదేవిధంగా ఉప్పల్ స్టేడియంలో ఇప్పటివరకు జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఉప్పల్ స్టేడియంలో ఏ ఐపీఎల్ మ్యాచ్ జరిగినా కానీ కనీస ఆహార పదార్థాలు కానివ్వండి, లేకుంటే కూల్ డ్రింక్స్, శీతల పానీయాలకు సంబంధించి పూర్తిగా క్రీడాభిమానులకు, వీక్షకులకు ఏ రకమైనటువంటి వసతులు, సౌకర్యాలు కల్పించట్లేదు. ఎందుకంటే గత మ్యాచ్ లో ఏదైతే చెన్నై సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించి మ్యాచ్ జరిగిందో ఆ మ్యాచ్ లోనే చాలా మంది కూడా వాటర్, అంటే వేసవి కాలంలో కనీసం వాటర్ ని కూడా ఈ ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు కనీసం వారికి కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మేము ఏఐఎఫ్గా ఖండిస్తున్నాము. తక్షణమే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఏదైతే ఐపీఎల్ సంబంధించిన మ్యాచ్లు జరుగుతున్నాయో, సో రాష్ట్ర వినియోగదారుల ఫోరం కూడా స్పందించాలి. ఎందుకంటే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ల నేపథ్యంలో అనేక ఆహార పదార్థాలను కూడా నాణ్యత లేకుండా అమ్ముతున్నారు. ఈ నాణ్యత లేనటువంటి ఆహార పదార్థాలు అధిక ధరలకు అమ్ముతున్నారు. అధిక ధరలకు అమ్ముతూ కనీసం జవాబుదారితనంగా లేకుండా హెచ్సిఏ సన్ రైజర్స్ యాజమాన్యం వ్యవహరిస్తుంది. దీన్ని ఏఐఎఫ్గా మేము ఖండిస్తున్నాము. తక్షణమే రాష్ట్ర వినియోగదారుల ఫోరం స్పందించాలి, ఈ విషయం మీద స్పందించాలి. అదేవిధంగా ఏదైతే ఈ రోజు ఈ మ్యాచ్ కి సంబంధించి, అదేవిధంగా ఐపీఎల్ టికెట్లకు సంబంధించి పారదర్శకత లేదు అని చెప్పి భావిస్తున్నాము. దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ ని ఈరోజు మేము ఈమెయిల్ ద్వారా భారత కంట్రోల్ అండ్ క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐకి మేము లిఖితపూర్వకంగా ఈరోజు ఈమెయిల్ ద్వారా, మేము ఫ్యాక్స్ ద్వారా వారికి లేఖను పంపించడం జరిగింది. తక్షణమే బీసీసీఐ కూడా ఈ అంశం పట్ల స్పందించాలి. ఏదైతే క్రికెట్ వ్యాపారంగా జరుగుతుందో, ఏదైతే ఐపీఎల్ లో జరుగుతున్న టికెట్ల దందాకు సంబంధించి లేకుంటే పూర్తిగా సమగ్ర విచారణ జరపాలని చెప్పి బీసీసీఐ అధ్యక్షులు, అదేవిధంగా కార్యదర్శి గారికి మేము ఏఐఎఫ్ రాష్ట్ర సమితిగా లేఖను పంపించడం జరిగింది.